వివేక హత్య కేసు ఏపీ రాజకీయాన్ని రోజుకొక మలుపు తిప్పుతోంది. స్వయానా సీఎం జగన్ బాబాయి హత్య జరిగి దాదాపు 5 సంవత్సరాలు గడుస్తున్నా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్న మోటో ఇంకా కనిపెట్టలేకపోయారు. సీబీఐ గత కొన్ని రోజులుగా విచారణలో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డి అరెస్టు ఉండదు అనుకుంటే మధ్యలో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటు సీబీఐ అవినాష్ రెడ్డిని ప్రతిరోజూ విచారణకు పిలుస్తోంది. అయితే ఇక్కడే మరో పుకారు షికారు చేస్తోంది. వివేక రెండో భార్య షమీం తెరపైకి వస్తారని, ఆల్రెడీ ఆమె స్టేట్మెంట్ ఇచ్చేశారని చెబుతున్నారు. కేవలం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే విషయాలను హైలైట్ చేస్తోంది. వివేక రెండో భార్య షేక్ షమీం స్టేట్మెంట్ని ప్రచారంలోకి తెచ్చింది. భర్తను అతి దారుణంగా హత్య చేసినా మీడియా ముందుకు రాని భార్య ఇప్పుడెందుకు తెరపైకి వచ్చింది? అసలు వీరిద్దరికీ ఎక్కడ పరిచయం ఏర్పడింది? ఎలా పెళ్లి చేసుకున్నారు? వైఎస్ వివేక కుటుంబ సభ్యులు బెదిరించారా? అసలు సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏం చెప్పారు? తెలుసుకుందాం. ప్రజాప్రతినిధి అయిన వైఎస్ వివేకాతో తన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో ఆయన రెండో భార్య అయిన షేక్ షమీం చెప్పుకొచ్చారు. ఉద్యోగం గురించి మొదలైన తమ పరిచయం కాస్త ప్రేమగా, ఆపై పెళ్లి చేసుకునే వరకు వెళ్ళిందని చెప్పారు. 2005 సంవత్సరంలో నేను బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్లో ఎంఎస్సీ పూర్తి చేశాను. ఆ తర్వాత ఉద్యోగం కోసం ట్రయల్స్ మొదలుపెట్టాను. మా పెద్దక్క గౌజియా బేగంకి షేక్ బాషా సాహెబ్తో వివాహమైంది. దీంతో బాషా సాహెబ్ అంటే కుటుంబం మొత్తానికి గౌరవం. చదువులు పూర్తి అయ్యాక నేను, అక్క జాబ్ కోసం వెతకటం ప్రారంభించాం. హైదరాబాద్లో ఓ వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉంటూ మా ప్రయత్నాలు మొదలుపెట్టాం. అలా హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో జాబ్ కోసం అప్లై చేశాను. కానీ రికమెండేషన్ ఉంటే ఉద్యోగం వస్తుందని, రికమెండేషన్ లెటర్ లేకపోతే జాబ్ కష్టమని ల్యాబ్ వాళ్లే చెప్పారు. వెంటనే మా బావ బాషా సాహెబ్ పులివెందులలోని వివేకానంద గారి ఇంటికి వెళ్లి ఆయన రికమెండేషన్ లెటర్ తీసుకువచ్చారు. వివేకానంద ప్రజల్లో ఎంతో పేరు ఉన్న వ్యక్తి. అడిగిన వారందరికీ సాయం చేస్తారు. ఈ విషయంలో నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికీ తెలుసు. వివేకా సోదరుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో మరింత పాపులర్ అయిన వ్యక్తి. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రికమెండేషన్ లెటర్ వచ్చినప్పటికీ నా పేరును షార్ట్ లిస్ట్ చేయలేదు. వెంటనే ఫోన్లో మా బావకి ఈ విషయాన్ని తెలియచేశాను. ఆ ఫోన్ నెంబర్ మా అక్క పేరుతో ఉంది. ఇక మా బావ బాబాసాహెబ్ వివేకానంద గారితో మాట్లాడటంతో సార్ స్వయంగా మా అక్క నెంబర్కి ఫోన్ చేశారు. మేము ఎక్కడ ఉన్నామో అడిగి తెలుసుకుని అక్కడే వెయిట్ చేయమని చెప్పారు. అలా కొంతసేపటికి గన్మెన్లతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో ఉన్న మా దగ్గరికి వచ్చారు. ఆయన మమ్మల్ని రెడ్డీస్ ల్యాబ్ ఆఫీసులోకి తీసుకువెళ్లారు. ఆయన సీనియర్ ఆఫీసర్తో మాట్లాడటానికి వెళ్తే మేము లాంజ్లో వెయిట్ చేశాం. అనంతరం లోపలికి పిలిచి ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఇక ఆఫీస్ నుంచి బయటకు వచ్చేశాం. అక్కడ చూస్తే ఆయన సిగరెట్ కాలుస్తూ కనిపించారు. దీంతో ఒక పబ్లిక్ సర్వెంటు అయిన మీరు ఇంత ఓపెనగా సిగరెట్ కాల్చడమేంటి అని ప్రశ్నించాను. ఆయన వెంటనే నవ్వేసి సిగరెట్ని కిందపడేసి కారెక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను, మా అక్క హాస్టల్కి వెళ్ళిపోయాం. తనకంటే చిన్నదానైన నాకు జాబు వచ్చింది కానీ తనకు జాబు రాలేదని మా అక్క అర్ధరాత్రి బాగా ఏడ్చింది. దీంతో అక్కకు జాబు వచ్చే వరకు నేను జాబులో చేరకూడదని ఒట్టేసుకున్నాను. అందువల్లే నేను రెడ్డీస్ ల్యాబ్లో జాయిన్ కాకుండా ఉండిపోయాను. ఇక అప్పటికీ వివేక్ సార్తో ముఖపరిచయం కాస్త మాటల వరకు వచ్చింది. అలా 2007, 2008లో వివేకా సార్ నాకు ప్రపోజ్ చేశారు. మా అక్క నెంబర్ని తరచుగా ఫోన్ చేసేవారు. కానీ ఆ నెంబర్ నాకు సరిగ్గా గుర్తులేదు. సార్ ప్రపోజల్ ఓకే చేయటానికి నేను 2 సంవత్సరాల టైం తీసుకున్నాను. పెళ్లి అవటానికి ముందు వరకు మా బంధం ఎంతో పవిత్రంగా ఉండేది. ముందు నేను పెళ్లికి ఒప్పుకోలేదు. నాకు ఒక తల్లి, అక్క ఉంది. ఒక సాటి మహిళను మోసం చేస్తున్నాననే భావనతో పెళ్లికి ఒప్పుకోలేదు. ఇది మోసం చేయటం కాదు, నా భార్య అనారోగ్య కారణాలతో దాంపత్య జీవితాన్ని గడపలేకపోతుందని వివేకా సార్ వివరించారు. తన భార్యకు ఆస్తమా, బీపీ 104 వరకు ఉందని చెప్పారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా ఆమెపై వివేకా సార్ చూపుతున్న ప్రేమకు ఆయనపై నాకు మరింత గౌరవం పెరిగింది. తన భార్యపై తనకు ప్రేమ లేదు అని ఎప్పుడూ సార్ చెప్పలేదు. ఆమెతో శారీరక బంధం లేదని నాకు వివరించారు. అందువల్లే ఆయన ప్రేమను కోరుకున్నారు. సౌభాగ్యమ్మ కుటుంబ ప్రభావంతో తనకు తన తండ్రి చిన్నప్పుడే పెళ్లి చేసినట్టు సార్ చెప్పారు. సౌభాగ్యమ్మకి 5 అక్కాచెల్లెలు, 2 సోదరులు ఉన్నారు. ఆమె మొదటి సోదరి హౌస్ వైఫ్ కాగా రెండో సోదరి పులివెందులలోని లయోలా కాలేజీలో లెక్చరర్. ఆమె భర్త సైతం అదే కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. సౌభాగ్యమ్మకి శివప్రసాద్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనే 2 సోదరులు.
శివప్రసాద్ రెడ్డి వైఎస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ కంట్రోల్ చేసేవారు. అక్టోబర్ 3, 2010న వివేకానందరెడ్డితో నాకు పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి నా తల్లిదండ్రులు, పెద్దక్క గౌజియా, ఆమె భర్త భాషాభాయ్, మా 2 సిస్టర్స్ రహమాతియా, రేష్మా, తమ్ముడు సుబాహాన్తో పాటు అక్కపిల్లలు ఉన్నారు. పెళ్లికోసం మా ఫ్యామిలీ మొత్తాన్ని వివేకా సార్ హైదరాబాదుకు పిలిచారు. ట్రైన్లో మేమంతా హైదరాబాదుకు వచ్చాం. రైల్వే స్టేషన్కి వివేకానంద సార్ 2 కార్లు పంపారు. అలా కారులో ఖాళీగా ఉన్న ఫుల్ ఫర్నిచర్తో ఉన్న ఇంటికి తీసుకువెళ్లారు. మా బావ భాషాభాయ్కి కాజీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనే మా పెళ్లి చేశారు. కాని వివేకా సారు బయటనుంచి ఒక రిజిస్టర్ కాజీని తీసుకురావాలని సార్ చెప్పారు. కాని అప్పటికే కాంగ్రెస్కి జగన్కి మధ్య రాజకీయ గొడవలు ముదిరాయి. తన రెండో పెళ్లి కారణంగా జగన్కి ఎటువంటి డ్యామేజీ జరగకుండా ఉండేందుకు మా బావనే కాజీగా ఉండి పెళ్లి చేయాలని కోరాం. అలా మా పెళ్లి తంతు భాషాభాయ్ చేశారు. పెళ్లి ఖర్చుల కోసం 3.5 లక్షలు సారిచ్చారు. దీంతో పెళ్లి కోసం 10 తులాల బంగారంతో పాటు షాపింగ్ చేశాం. జగన్ సారికి, వివేకా సారికి సత్సంబంధాలే ఉండేవి. ఆ టైంలో జగన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. జగన్ ఎంతో ధైర్యమున్న వ్యక్తి. ఆయన భార్య, కుటుంబం కూడా బాబాయిని హత్య చేయడం వంటి చీప్ రాజకీయాలు ఆయన చేయరు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. పెళ్లి తర్వాత 2 రోజులపాటు అదే ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడే ఉన్నాం. ఆ తర్వాత వివేకా సార్ ఒక కారులో పులివెందల వెళ్ళగా మేమంతా మరో కారులో హైదరాబాద్లోని రైల్వే స్టేషన్కి వెళ్ళాం. పెళ్లి టైంలో వివేకా సార్ కల్మా చదివారు. వివేకానంద గారికి మొహమ్మద్ అక్బర్గా పేరు కూడా మార్చాం. ఆయనను నేను ప్రేమగా నుందు లేదా వివేకం అని పిలిచేదాన్ని. పెళ్లి తర్వాత ఆయన ఫ్రెండ్స్తో కలిసి తరచుగా మసీదుకు నమాజ్ కోసం వచ్చేవారు. వారం లేదా 2 వారాలకు ఒకసారి వివేకానంద సార్ మా ఇంటికి వచ్చేవారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి ఉదయాన్నే తిరిగి వెళ్లేవారు. మేము కలిసే పడుకునేవాళ్లం. వివేకా సారికి వారసుడు లేకపోవటంతో శివప్రసాద్ రెడ్డి రాజకీయ వారసత్వం కోసం ఆరాటపడేవారు. నా జాతకం ప్రకారం నా భర్తకి అదృష్టం కలిసి వస్తుందని చెబితే వివేకా సార్ నవ్వారు. కాని పెళ్లైన నెలకే ఆయన మంత్రి అయ్యారు. ఇదంతా నా వల్లే వచ్చిందని సార్ తరువాత అన్నారు. ఇక ఈ టైంలోనే మా పెళ్లి విషయం సార్ ఇంట్లో తెలిసి వివేకా సార్ బావమర్ది శివప్రసాద్ రెడ్డి రాజకీయ వారసత్వంపై, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆస్తిపై కన్నేశారు. తనకు రాజకీయ వారసత్వం, ఆస్తి అక్కర్లేదని, తనకు ఉన్న 20 ఎకరాల పొలంలో 8 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటామని చెబితే అల్పసంతోషి అని సార్ నవ్వారు. కాని ఆ తర్వాత నుంచి తనకు కష్టాలు మొదలయ్యాయని ఆమె వివరించారు. 2015లో వారికి షెహాన్ షా అనే బిడ్డ పుట్టారట. హత్యకు కొన్ని గంటల ముందు కూడా వివేకా తనతో మాట్లాడినట్టు షమీం చెప్పారని అంటున్నారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, ముఖ్యంగా వివేకా బామ్మర్ది, అల్లుడికి అన్నయ్యన నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి తనను ఎన్నోసార్లు బెదిరించారని ఆమె చెబుతున్నట్టు వార్తలొస్తున్నాయి. వివేకా హత్య జరిగిన తర్వాత తాను బయటకు వద్దామనుకున్నా వారి కుటుంబ సభ్యులకు భయపడి రాలేకపోయానని ఆమె స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెబుతున్నారు. తనతో పెళ్లవటంతో కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవటంతో వివేకా చెక్ పవర్ తొలగించారని, షెహాన్ షా పేరిట ఆయన 4 ఎకరాల పొలం కొనాలనుకున్నా దానికి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారనే ప్రచారం కూడా జరుగుతోంది. అన్నిటికీ మించి షమీం కోర్టు మెట్లెక్కబోతున్నారనే వార్తలు కూడా బలంగా వినపడుతున్నాయి. అసలు ఇంతకీ ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది లేనిది అధికారికంగా సీబీఐ ధృవీకరించడం లేదు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు షమీం ఎందుకు బయటకు వచ్చారో తెలియాల్సి ఉంది. అసలు వివేకా రెండో పెళ్లి గురించి తనకు ఐడియా లేదని వివేకా కుమార్తె సునీత ఇటీవలే ఓ ప్రెస్ మీట్లో చెప్పారు. మరి షమీం చెప్పిన వివేకా లవ్ స్టోరీపై ఆమె ఏ విధంగా స్పందిస్తారు అనేది మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. నేనేమో నువ్వు ఇట్లుంటే నేను ఎప్పుడు తాగలేదు అట్లే वो तो आप सब मेरे साथ रहना सही ना? मैं
बुला लिया बाबा बोल बाबा घर को बुला ले जा घर को बुला ले जा बाबा बोल नहीं से घर बुला ले जा बाबा बोल बाबा मैं मंजे अम्मा को घर बुला ले जा बोल मंजे अम्मा घर बुला ले जा बाबा बोल ना कंगा अरे देखो बाबा कैसा डाले देखो बाना देखो अरे क्लास क्लास बाबा सेम से చూడు సులభంగా వచ్చేది అంత గట్టిగా ఉంటా बाबा नाक पकड़े सेम से अरे काना 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 का बाबा काना का पकड़े काना पकड़े काना का कैसे पकड़े सिर का मतलब बाबा का सिर बोलो सिर का है बाला का है बाला दातन का सिर पे एक लात मार चेंज बाबा का खाता कैसे काम बेटा बाबा खाता का बाबा खाता का बेटा मेरे पैर के सेंस बाबा डरा बेटा जो लायन जैसे पुकारते कि डरा बाबा को मॉम मॉम जब बाबा डरती है मेरे को मॉम बिल्कुल 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 सीधा कर बाबा बाबा कौन था बेटा बाबा कौन था यार किसी के साथ रहते हैं क्या नाम है सनी बाबा बोल दे चेंज तू पीछे पकड़े नहीं तो हम बाबा तुम पीछे पकड़े तुम पीछे पकड़े मम्मी को साथ फोटो नो 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 इनको साथ फोटो ये नहीं साथ पकड़े पकड़े पीछे पकड़े बाबा को apa ya itu mantra enggak benar बाबा mantra enggak dengar itu papi karena mudu పెడితేనే నువ్వు పెట్టాలా पुराना गाना गा वो गाने में कौन हीरोइन हो कौन हीरोइन हो गाने में बाहुबली में कौन है का रानी को चेंज ब्रो गाना गाना करेगा
నువ్వు ఎంతసేపు సినిమా చూసావా ఫోటో కూడా తీసాను సార్